హలో బ్రో, మనమైతే ఫిషింగ్కి వచ్చాం ఈరోజు. మన ఫిషింగ్లో అయితే దెబ్బలు తగిలాయి, తుఫాన్ గాలులు వచ్చాయి, చాలా రకాల ఆనందాలు అయితే గడిపిస్తాం. అవన్నీ చూడండి. అది ఫ్రెండ్స్, మీకు ఇంజిన్ సౌండ్స్ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పే పాయింట్స్తో మీరు ఈ వీడియోని ఫుల్గా చూసారనుకోండి, మీకు కొన్ని తెలుస్తాయి. నేనేం చెప్పగలుగుతున్నానో అవి తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో చూసి తర్వాత మీ కామెంట్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఎలా ఉంది, నేను వీడియో ఎలా చేశాను అది ఒకసారి కామెంట్ చేసేస్తే నెక్స్ట్ నేను ఎలా చేయాలని నాకు తెలుస్తుంది. ఓకేనా? కామెంట్ ముఖ్యం. బిగులో మేమందరం కూడా చింతపల్లికి చెందిన ఫిషర్మెన్స్ ఫ్రెండ్స్. మేమేంటంటే పొద్దుగాల 3 o'clock లేచి మా బోట్ని పట్టుకొని, మా వల ఇంకా కత్తావులు, మా పనిముట్టు సామాన్లు అన్నీ పట్టుకొని సముద్రంలోకి అయితే ప్రయాణిస్తాం. ప్రయాణించి 3:30 అవుతుంది అనేటప్పటికల్లా సముద్రంలోకి వల దించేసి రెడీగా ఉంటాం. మాకు ఇక్కడ వచ్చే చేపలు అయితే రుబ్బన్ ఫిష్, సావాడు. మన దగ్గర అయితే మన ఏరియాలో మొత్తం సావాడులు అంటారు మన సైడ్ అయితే. ఓకేనా? ఇటు సైడ్ సావాడులు మాత్రమే వస్తున్నాయని ఈ ప్రాంతంలో వేస్తున్నాయి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దగ్గర వేరు చేపలు వస్తాయి. ఆ వేరే చేపలు ఎప్పుడు ఏ టైంకి ఏ సీజన్కి ఎలా మారిపోతాయో ఎవరు చెప్పలేం. అలాగే ఇప్పుడైతే రుబ్బన్ ఫిషెస్ అయితే గుంపులుగా తిరుగుతున్నాయంట. ఆ గుంపుల్లో ఒక గుంపునైనా సరే మన బోట్లో వేసుకొని ఈసారి ఒడ్డుకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? అది ఫ్రెండ్స్, మా టాపిక్ వచ్చి ఫిషింగ్ ఫ్రెండ్స్. మేము ఫిషింగ్ ఎలా చేస్తాం, ఇప్పుడైతే నెట్ పట్టుకొని వచ్చాం. ఈ నెట్ని సముద్రం మొత్తం చుట్టేస్తాం, చేపలు పట్టేసుకుంటాం. ఇదే మా ప్లాను, ఇంకేం లేదు ఫ్రెండ్స్. వల అయితే 3 o'clockకి మేము వచ్చేసి 5:30 కల్లా మేము వల వేయడం అవన్నీ స్టార్ట్ అయిపోయి ముగింపు అయిపోద్ది. ఇంకా ఇదిగో ఇక్కడైతే పొజిషన్లో ఉన్నాం. మేమైతే మా బోట్లో ఉన్న వాళ్ళ మొత్తం సముద్రంలో జల్లీసాం. మాకైతే ఇంకా చేపలు పడాల్సినవి ఉన్నాయి. ఇంకా వాళ్ళకి చుట్టుకొని మా నీళ్ళు తీసుకొని ఒడ్డుకు రావాల్సిందే. ఇంకా మేము ఏ టైంకి అయితే లేచాము ఆ టైంకే మాలాగే జాలర్లు అందరూ కూడా వచ్చి వాటికి వస్తారు ఫ్రెండ్స్. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళంతా వేసేసాక వాళ్ళలో ఉన్న చెత్త, ఇసుక, ఆకులు, చెత్త చెదారం అంతా కూడా మన బోట్లోనే ఉండిపోద్ది. దీన్ని అయితే ఇంకా పెద్ద బోట్లు అనుకోండి, సీ వాటర్ పైప్ ఉంటుంది. సీ వాటర్ పైప్ పెట్టేస్తే ఇంకా పైప్ మొత్తం అలాగా క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది. ఇంకా మన గౌతమ్ గాడు అయితే ఈ తెప్పంతా కూడా సీ వాటర్లో కడిగేస్తున్నాడు. మనం బోటు పైన అంతా కడిగేసుకుంటాం ఫ్రెండ్స్. వేగంగా కడిగేసుకొని కాసేపు అలాగా విశ్రాంతి తీసుకుంటాం. ఎందుకంటే నైట్ మొత్తం జర్నీ చేసుకొని వలేసే టైంకి అలాగా మనకి నిద్ర వచ్చేటట్టుగా అనిపిస్తుంది, కానీ పడుకోము. ఎందుకంటే పని చేయాలి కదా, పని చేస్తేనే కానపీన దొరుకుతాయి. ఇకపైన నేను వీడియోలో చెప్పేది అనమాట. ఇప్పుడైతే వల వేయడం జరిగింది. ఆ తెప్పలు చూడండి, ఒకసారి తెప్పలు చూపించి. వాళ్ళందరూ కూడా మనతో పాటు వాటికొచ్చి మనమైతే ఈ పొజిషన్లో ఉన్నాము, వాళ్ళు కూడా ఆ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇదంతా కూడా మా కింద నమ్మ ఫ్రెండ్స్. నమ్మ అంటే బాడీ. ఈ బాడీ ప్లేస్లో ఉండే చేపలు ఒక రకంగా ఉంటాయి, రాళ్ళు ప్లేసుల్లో ఉండే చేపలు ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ రుబ్బన్ ఫిషెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఆ రుబ్బన్ ఫిషెస్ ఈ బాడీ నమ్మ ఉన్నాయనేసి ఇక్కడ ఈ విధంగా అందరూ కూడా వేటకొచ్చి వాళ్ళు వేశారు. ఇక్కడ ఏంటంటే రుబ్బన్ ఫిషెస్ వస్తున్నాయనేసి చిన్న అభిప్రాయం ఉంది వీళ్ళకి. ఏంటంటే నిన్న వేటకొచ్చే వాళ్ళందరూ కూడా రుబ్బన్ ఫిషెస్ తెచ్చారు. 100 kgs, 150 kgs దాకా. రుబ్బన్ చేపలు అంటే ఏ చేపలు అయ్యి? రుబ్బన్ ఫిష్ అంటే సావాలి అయ్యే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమవుతుందో వీడియో చూడండి, తెలుస్తుంది మీకే. నాక్కుండా అరగంట నడిపించి నాక్కుంటాం ఫ్రెండ్స్. ఈ కమ్మడ వచ్చి మన చిత్రంలో వస్తుంటాం. మేము బోట్లో చాలా మంది కలసలతో వస్తాం. ఒక్కొక్కసారి కలసలు మారిపోతూ ఉంటారు, 2-3 మారిపోతూ ఉంటారు. కలసలు అంటే ఎవరో కాదు, మనతో వచ్చే తోటి జాలర్లు ఉంటారు ఫిషర్మెన్స్. మనతో వచ్చే ఫిషర్మెన్కి చాలా మర్యాదపూర్వకంగానే మేము చూసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బోట్లో ఉంటున్నాం కాబట్టి ఒక బోట్లో పని చేసుకోవాలి, ఒక బోట్లోనే తినాలి, ఒక బోట్లోనే ఇదంతా కాదు ఫ్రెండ్స్. మేమైతే ఒక బోట్లో అందరం కూడా చాలా సరదాగా ఉంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం,
కొంటాం తింటాం. చల్లారింది కాబట్టి అది మేము వాళ్ళు లాక్కుంటున్నాము. సూర్య భగవాన్ కూడా వచ్చాడు. ఉంచాను పోయినాయే మామ ముసలి వాళ్ళకు చెప్పరాపోతున్నాము బాధలు కుర్రోళ్ళు ఫిషింగ్ వచ్చిన బాగా చెప్పరాపోతున్నాము అర్థమైంది తొరుకుతారు. మందే ఏదైనా సరే మేము ఏం చేసామంటే వల వేసిన తర్వాత మేము కొమ్ముతో లాక్కొని వెంటనే వల వదిలేసి మళ్ళీ అంటే మాకు మాలి వైపు ఉన్న జెండా వైపుకి మేము వెళ్ళిపోతున్నాం. మాలి అంటే ఏంటంటే కర్ర అనేది ఏంటంటే అంటే ఇటు ఒడ్డు వైపుకు ఉన్నది కర్ర అంటాం. మాలి ఏదంటే అంటే లోపలికి వెళ్ళే కొద్దీ మాలి అంటాం. అర్థమైందా? మాలి కర్ర ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు ఇంపార్టెంట్ ఎందుకంటే మాకు అవి అలవాటైన పదాలు కదా. మేము కర్ర మాలి ఈ 2 పదాలు యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు అలవాటయ్యే పదాలు మీరు యూజ్ చేస్తాం, మాకు అలవాటయ్యే యుద్ధ పదాలు మేము యూజ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? మాలికి వెళ్తున్నాం. ఇప్పుడు మాలిలో మా కొమ్ము ఉంది, ఇదే జెండా. వల అంటే వల కొమ్ము అనేది అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి కూడా ఇలాంటి జెండాలు ఇలాంటి కట్టలు మేము పెట్టుకుంటాం. థర్మాకోల్ సీట్స్ జెండా ఈ గుర్తులు అనేవి ఉంటేనే వల ఎటువైపు వెళ్తుంది ఎక్కడుంది అనేది మాకు తేడా తెలుస్తుంది. నాకు అనుకోకుండా నా కాలుకు ఒక గాయం అయితే అయింది. నేను వల్లాక్కుండేటప్పుడు బ్రతికి ఉన్న చేప వచ్చి నా కాలుని పట్టేసుకుంది. రొబ్బన్ ఫిష్ ఉంది కదా, నా కాలుని పట్టేసుకొని అది చాలా వేగంగా బ్లీడింగ్ వచ్చింది. బ్లీడింగ్ రావడంతో 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా. చూడండి ఎలా బ్లీడింగ్ అయిందో. అది సమ్మగా గోరు పక్కనే కరిచింది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇబ్బంది పడకుండా ముందుకు దూసుకుపోతాం కూడా. లాగరా ఈ వలనైతే మనం ఎంత లాగాలంటే చాలాసేపు 3 గంటలు నించొని కంటిన్యూస్గా అలా లాగుతూనే ఉండాలి. అంటే మీరు ఆలోచించండి, అదేదో లాగేయడం అనేసుకోకండి. లాగడం చాలా కష్టం. ఎందుకంటే కింద ఈ రాళ్ళతోని కట్టలతోని ఉంటుంది వల. ఇదంతా కూడా సముద్రపు అడుగున కింద ఎంత లోతైతే ఉంటుందో అంత లోతు నుంచి కూడా మనం పైకి లాగాలి. అప్పుడు మనకు వెయిట్ ఎక్కువ పడుతుంది. అంత కింద నుంచి కూడా లాగుతూ ఒక్కొక్క 30 kgs వెయిట్ పడుతుంది మన పైన. అంటే మనం ఎన్ని చేతులు వేసి లాగుతున్నామో అన్ని చేతులకి కూడా ఎన్నిసార్లు లాగుతున్నామో అన్ని 30 kgs పడుతుంది. అంటే 30 kgs అలా లాగుతూనే ఉండాలి. అంటే 3 hours కంటిన్యూస్గా నించోనే లాగుతూ ఉండాలి. వెయిట్ అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్. చేతులు కూడా బాగా స్ట్రాంగ్ అయిపోతాయి. నడుము అవన్నీ కూడా ఫస్ట్లో అయితే నొప్పి వస్తాయి. అలవాటు పడిపోతే ఇంకా వాడిని ఆపేవారు ఉండరు. ఎందుకంటే స్ట్రాంగ్ హుక్ మ్యాన్ అయిపోతారు. ఇంకా కింద అయితే మనకు చేపలు కనిపిస్తున్నాయి, అవి రొబ్బన్ ఫిష్లో వస్తున్నాయి. రొబ్బన్ ఫిష్ అనేది చాలా డేంజరస్. అది దానికి పళ్ళు మాత్రం చాలా ఘాటుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా కత్తి లేని సమయంలో మనం దీన్ని పళ్ళు యూజ్ చేసుకున్నామంటే చాలా వేగంగా పని అయిపోద్ది. ఎందుకంటే అంత షార్ప్గా ఉంటాయి. పెద్ద చేప వస్తుందో చూసి ఆనందించండి, లైక్ చేయండి, గంట కొట్టండి. గంట ముఖ్యం బిగులు. తప్పలేదు మీదే లేట్ చావడైతే 3 కనగడతా కానాగడతా. ఈ సావాలకి వేసినాము, అయినా సరే మాకు కానాగడతా తగిలింది. ఫ్రై చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు తప్పరి సైడ్కి పెడతాము, నీటిలోకి పట్టి ఒడ్డుకు పట్టుకెళ్ళి ఫ్రై చేసుకుంటాం మేము కానాగడతా. కానీ దీని మీద రేట్ ఎక్కువ. ఇది కానాగడతాను కదా, ఈ సావాడి మీద రేట్ ఎక్కువ. ఇది రొబ్బన్ ఫిష్.
ఈ నీటికాయలు అంటారు కొంచెం చల్లగా ఉంటాయి. చూడండి ఎంత చల్లగా ఉన్నదో. చూడు ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉన్నాయి. రొబ్బర్ ఫిష్లు అయితే వస్తున్నాయి. మన గౌతమ్ వల్ల అవుతున్నాడు వల్ల. దాన్ని బట్టి రొబ్బర్ ఫిష్లు వస్తున్నాయి. మా ఫస్ట్ స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వల అయితే లేపిస్తాం. ఈ ఫస్ట్ స్టాల్ అంటే ఏంటంటే మేము ఫస్ట్ స్టాల్ అంటే ఇది 2 సార్లు 3 సార్లు కూడా ఈ వల వేస్తాం. ఇప్పుడు ఫస్ట్ సారి వేసాం కాబట్టి ఫస్ట్ స్టాల్ అంటాం, రెండోసారి వేస్తే మళ్ళీ సెకండ్ హాల్ అంటాం, అదే థర్డ్ టైం కూడా వేస్తే థర్డ్ హాల్ అంటాం. ఈ విధంగా మేము అట్లా పిలుచుకుంటాం ఫ్రెండ్స్. సముద్రంలో ఒక ప్లేస్లోనే అయితే మనం వల వేయడం జరిగింది. ఒకసారి వచ్చు మనకైతే రొబ్బర్ పీసులు వచ్చాయి. రొబ్బర్ పీసులు దీన్ని మన తెలుగులో సావాడి అంటారు, ఇంగ్లీష్లో రొబ్బర్ పీస్ అంటారు. ఇవి ఏంటంటే మనకి తక్కువ వచ్చాయి ఫ్రెండ్స్. ఇవైతే మనకి యాడ్కి సరిపోలేదు. వల వేస్తే అక్కడ చేపలు ఏం చేపలు వస్తాయో అదే రమ్మంటున్నాలా అలా మేము రెండో హాల్ వేయడానికి వచ్చాం కదా. ఈ ప్లేస్లో అయితే చేపలు చాలా ఎక్కువగా వస్తున్నాయంట. అదే రొబ్బన్ పీసెస్ వస్తున్నాయంట. వాటితో పాటు చిన్న చేపలు, రొయ్యలు వస్తున్నాయంట. ఇవైతే మన ఫిషింగ్కి కరెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడే వలేస్తాం. ఆల్రెడీ మన జాయింట్ బోట్, మా బోటే అది కూడా. అందులో ఉండేవాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళే. అన్నయ్య, నాన్న, పెద్దనాన్న, మాయ అందరూ మన ఫ్యామిలీ వాళ్ళే. ఏంటంటే వాళ్ళైతే వల పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళు పెట్టేశారు కదా, వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే చేపలు వస్తున్నాయి, మమ్మల్ని కూడా వలేసేయమని మాకు చేతులతో సైగిస్తున్నారు. మేము కూడా వల వేయడానికి అయితే సిద్ధపడుతున్నాం. ఒకసారి వాళ్ళు వల ఏ విధంగా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇది మన బోటే కాబట్టి మనం దగ్గర నుంచి బాగా చూపిస్తున్నాం. అతగాడు ఇటువైపు ఉన్న రాళ్ళు పట్టుకొని సముద్రంలోకి విసురుతున్నాడు. ఇతగాడు రెడ్ కలర్ వేసుకున్న అతనేమో కట్టలు పట్టుకొని విసురుతున్నాడు. ఇవేం జరుగుతుందంటే మీ ఐడియాకి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఆలోచించండి. రాళ్ళు అనేవి వెయిట్ కిందకు ఉంటాయి. అదే ధర్మకల్ సీట్స్ ఉన్నాయి కదా, ధర్మకల్ సీట్ని మేము కట్ట అంటాం. ధర్మకల్ సీట్ ఏంటంటే పైకి ఉంటుంది. ఈ వెయిట్ కిందకు ఉండడం, అది పైకి ఉండడం వల్ల మధ్యలో నెట్ ఉంటుంది కదా వల, ఈ వల మధ్యలో ఉండడం వల్ల చేపలు అనేవి ఆ మధ్యలోకి వెళ్ళి ఆ సెంటర్లో ఉన్న అదే గల్లీ బాక్సుల్లో ఉంటుంది కదా వల, అంటే ఆ మధ్యలోకి వెళ్ళిపోద్ది. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఎక్కడ వేయాలో, ఏ చోటన వేయాలో మేము వెతుక్కుంటున్నాం ప్లేసు. అంటే రాయి తగలకూడదు, కరెక్ట్గా ఇసుక లేదా బాడీ వీటితో ఉన్న ప్లేస్లో మాత్రమే కరెక్ట్గా వేయాలి. మన వాళ్ళు అయితే దాంట్లో ఎక్స్పర్ట్సే కాబట్టి కరెక్ట్గా ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. మీకు ముందుగానే చెప్పాను కదా, ఎగ్జిట్ పోల్కి ఎండింగ్ పోల్కి కూడా ఒక కట్ట లాంటిది లేదంటే జెండా లాంటిది ఏదో ఒకటి గుర్తు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో వల కట్ట అయినా సరే, వాళ్ళు ఎక్కడైనా తెగిపోయినా, అంటే మన వాళ్ళు కాకపోయినా ఇంకొకరు కోసేసినా సరే, ఏదో ఒక విధంగా మనకు కనిపించకపోయినా సరే ఈ రెండే మనకు ఆధారం. ఒకటి ఎగ్జిట్ పోలు, ఇంకొక పోలు ఎండింగ్ పోల్. ఈ రెండిట్లకి మనం తిరుగుతూ ఉండాలి. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా బహుముచ్చటగా ఫాస్ట్గా వేసేస్తున్నాడు మన గౌతమ్ గారు. ఇక్కడ మనం ఉన్న ప్లేస్లోనైతే దాదాపు 15 బోట్ల కన్నా ఎక్కువగానే ఉన్నాయి. ఆ 15 బోట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వేసే వాళ్ళ ఎదుటి వాళ్ళకు తగులుకుంటుంది, వాళ్ళు వేసే వాళ్ళ మనకు తగులుకుంటుంది. ఈ రెండు కూడా చుట్టుకునే ఇబ్బందులు వస్తుంటాయి. మన ఫిషింగ్ బోటే అది. ఆల్రెడీ చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు మన ఫ్యామిలీ ఉంటారు అనేసి. ఆ బోటే అది. దాన్ని బాగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే దాని నుంచి కూడా వీడియోస్ వస్తాయి మనకి. ఓకేనా? ఇవే మన సావాళ్ళు, మన కాలు గుచ్చేసిన చేప కూడా అదే.
వల ఆ రాయి పట్టుకొని విసిరేవాడు ఎంత నీట్గా అయితే వేస్తాడో అంత నీట్గా వల ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే వల మొత్తం చిక్కుపడిపోతుంది. ఓకేనా, వల అయితే కంప్లీట్గా వెళ్ళిపోయింది, ఏం లేదు మన బోట్లో. ఇంకా ఈ రాయి చివర ఈ రాయి వెయిట్కి ఏంటంటే వల మొత్తం కిందకి వెళ్ళి ల్యాండ్ ఉంటుంది కదా, ల్యాండ్ వైపు వల ముంచుతుంది. ఎందుకంటే పైకి రాకూడదు కదా, వల మొత్తం కింద ఉండాలి. ఎలాగో తేలే వాటివి ఎలాగో తేలుతాయి, వెయిట్ మొత్తం కింద ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా ఒకవైపు ములగడం ఒకవైపు తేలి ఉండడం వల్ల ఈ మధ్యలో వెళ్ళే చేపలు మనకు చుట్టుకుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన గౌతమ్ అయితే కెమెరామెన్ గౌతమ్, మనకి తేంగాలు మొత్తం వదిలింది మన గౌతమ్ గారిని. అందరూ కూడా 2-3 సార్లు వల్ల వేస్తారు, ఎందుకంటే రొప్పని పీసులు వస్తున్నాయి. వాటితో పాటు ఏమంటే ప్రాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రాన్స్, ఈ ప్రాన్స్ మనం ఫస్ట్ అయితే అటువైపు వేసాం, అటువైపు ప్రాన్స్ రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడంట ఇదిగో చూడండి, ఇంకొంచెం మనం ఒడ్డు వైపుకి వచ్చాము. ఒడ్డు వైపు 2 మైళ్ళు వచ్చాము. అయితే మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడైతే మనకి ఇవి దొరుకుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, తలంబార్లు ఫ్రెండ్స్, ఇవైతే రాయి తిరుగుతాయి ఇవి. చిన్నవి ఓకేనా, చిన్న సైజ్, చాలా క్యూట్గా ఉంటాయి ఇవి. చాలా మొత్తం అన్ని మీద కట్టేసి ఇప్పుడు మేము ఫస్ట్ ఆల్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ చేపలు మాకు వచ్చాయి. ఈ చేపలని మేము ఏం చేయాలంటే గ్రేడింగ్ చేయాలి. వేరే వేరే జాతులు ఉంటాయి కదా, ఆ జాతులని వేరే వేరే సపరేట్గా చేసుకొని ఉండాలి. అప్పుడే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా పని చేస్తేనే అన్ని పనులు అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మావాడైతే చేపలన్నీ కూడా పేరుస్తున్నాడు, అవే రుబ్బన్ పీసెస్. దానికోసమే మనం వచ్చాం. ఓకేనా, ఇప్పుడు అన్నీ చూడండి, నేను అన్నీ చూపిస్తాను, ఏది మిస్ అవ్వకండి. వినేటప్పుడు ఏదైనా బోరింగ్గా అనిపిస్తే అస్సలేం పట్టించుకోకండి, మొత్తం చూడండి. ఇప్పుడైతే మాకు విందు సమయం మొదలైంది. ఏడు చెప్పావు, ఇది నీకే రజం, ఇది నాకే రజం. ఏం వేసావు నంచుకోవడానికి? ఉల్లిపాయ మిరగాయ, నాది కూడా నాకు తెలియదు, ఉల్లిగడ్డ. ఓకే, ఫిషర్మెన్స్ అంటే ఇలాగా అన్నం తింటారా? చాలా బాగుంటాం మరి. ఉల్లిపాయ తినే ఫస్ట్ రాత్రి తెచ్చుకునేది, అంటే రాత్రి ఉన్నది వేరకెళ్ళిన టయానికి మేము తీసుకుంటాం. చాలా మంచిది నీటిలోకి మాత్రం, సముద్రంలోకి చాలా మంచిది. ఉల్లిగడ్డ ఫ్రెండ్, ఉల్లిగడ్డతో అది తమిళ తాత ఉల్లిగడ్డ అది చాలా బాగుంది ఫ్రెండ్. ఓకే, దీనికి గింజనమంటారు. రాత్రి మిగిలిపోయిన అన్నం మేము తెచ్చుకుంటాం. మిగలకపోతే అంబలు తెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే ముందుగానే ఊహించే విధంగానే వలలు అయితే మాకు చుట్టేసుకున్నాయి. మొత్తం 3 వలలు కలిపి చుట్టేసుకున్నాయి ఫ్రెండ్స్. వల సముద్రంలో వేసేసాక అరగంట సమయం మాకు రెస్ట్ కావాలి కదా, ఆ రెస్ట్ సమయంలోనే మేము విందు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈలోగా ఈ పని జరిగిపోయింది. వల వేగంగా లాగే సమయం అయితే వచ్చేసింది, ఎందుకంటే వాతావరణం మా పైన కోపంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి వాతావరణాన్ని చూడండి, నల్లటి మేఘాలు దిట్టంగా కమ్మేశాయి, చుట్టూరా మేఘమే ఉంది. సముద్రం అంతా చూడండి, ఏదో పెద్ద మేఘం వచ్చి మా చుట్టూరా చుట్టేయడానికి రెడీగా ఉండేటట్టుగా ఉంది. ఎటువైపు అయినా వాన రావచ్చు, ఎటువైపు అయినా సరే పిడుగులు రావచ్చు, ఉరుములు రావచ్చు, మెరుపులు రావచ్చు. మేము ఊహించినది తుఫాన్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. అందుకనే వేగంగా లాగేసుకొని ఒడ్డుకైతే మేము చేరుకోవాలి. వేసింది మబ్బా, తుఫాన్ వచ్చేసింది ఫ్రెండ్స్. తుఫాన్లో చిక్కుకుపోయాం మేము. వాతావరణం అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఇందాక ఉండే వాతావరణానికి ఇప్పుడు ఉండే వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో.
అక్కడ మాకు ఒక కిలోమీటర్ దూరంలో వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ 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 మేఘం మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వేగంగా మా వాళ్ళు అయితే వల అయితే వేగంగా లాగేసుకుంటున్నారు. ఏ విధంగా లాగుతున్నారో చూడండి. మేము వేగంగా వెళ్ళి ఒడ్డుకెళ్ళి చేరుకోవాలి. ఎలా అయినా సరే మేము ఒడ్డుకెళ్ళి చేరుకొని అప్పుడు వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే వర్షానికి దొరికేసాం మేము మొత్తానికి. మేము వేగంగా ఒడ్డుకెళ్ళకపోతే మాకు తడిసి మోపుడు అయిపోద్ది. జ్వరం కానీ జలుబు కానీ ఇలాంటివి వచ్చేస్తాయి. తర్వాత మేము తెచ్చుకుని మా ట్యాబ్లెట్స్కే సరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పండు ముసలోడిని తీసుకొస్తాము. ఇద్దరు ముసలోళ్ళు వచ్చేసారు వాటికి. నాగలి వచ్చింది సావాడు వచ్చింది. అది నాకు కాటేసింది ఫ్రెండ్స్. వచ్చే మన కాలుకి ఇందాక కరిసింది. అదే మళ్ళీ ఒకటి వచ్చింది. ఉంది ఇంకా చాలా వాళ్ళు ఉంది, లాగుతున్నారు. చినుకులు అయితే పడుతున్నాయి. మా ఎగ్జిట్ పోల్ రావడానికి ఇంకా అరగంట సమయం ఉందనుకుంటా. అరగంట సమయంలో మా ఎగ్జిట్ పోల్ వచ్చేస్తే మరొక గంటలో మేము ఆ ఊరిని చేరుకుంటాం. కుర్రోళ్ళు మా వేట అయిపోయింది. కుర్రోళ్ళు మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ మా సామాన్లన్నీ కూడా వల అవన్నీ కూడా టైట్గా ముడివేసి పెట్టేసుకోవడమే. ఎటు కదలకుండా అటు ఇటు జారకుండా స్థిరంగా ఒక ప్లేస్లో ఉండాలంటే వాటిని టైట్గా కట్టుకోవాలి. ఆ పని అయితే చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు నేను చాలా చేయగలను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదే నేనేం చేయలేను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి. నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎలాగో నేను తక్కువగానే ఉంటాను. ఇది ఎలాగ కంటిన్యూ చేస్తాను, ఎప్పుడు కూడా ఆపను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అప్పుడప్పుడైనా వీడియో చూస్తూ ఉంటే నాకు చిన్న సపోర్ట్ అయినా వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో, వీడియోలో నా ప్రవర్తన ఎలా ఉందో, మా బోట్లో ఫిషింగ్ ఎలా చేస్తున్నాం, వీడియో నచ్చిందా లేదా ఏంటనేది కామెంట్ రూపంలో మీరు ఏ విధంగా అయినా సరే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, గ్యారంటీగా మీకు చూపించడం కోసం నేను ఎలాగైనా సరే కెమెరా పెట్టి వీడియో తీయగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్లో నేను మొదటిసారిగా పెట్టే ఫుల్ వీడియో 25 నిమిషాలు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, 25 నిమిషాల వీడియోని మీరు ఫుల్గా చూసారనేసి నేను అనుకుంటున్నాను. చూస్తే 25 నిమిషాలు నేను కంప్లీట్ చేసి చూశాను. వీడియో బాగుంది బ్రో అనేసి ఒక మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఒడ్డుకైతే చేరుకున్నాం. ఇకపైన కెమెరాతో వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి సురక్షితంగా ఉండే ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉన్న చేపలన్నీ కూడా నేను వెనక్కి ఇచ్చేసి సెలవు తీసుకుంటాను. ఎందుకంటే తెప్ప క్లీన్ చేసుకోవాలి. తర్వాత కూర్చొని ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం. మన ఒడ్డుకైతే చాలా దగ్గరగానే వచ్చేసాం. ఇదే రుబ్బన్ ఫిష్. ఇది చూడండి ఎంత సిల్వర్ కలర్, అంతా కూడా సిల్వర్ ఫిష్ అని కూడా అంటారు కొందరు. చాలా సిల్వర్ కలర్ ఇది. సముద్రంలో అయితే చాలా వైట్ కనిపిస్తుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్నే సుదుంపరిగ అంటారు. మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, మన వేట అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ చేపలను ఇక్కడి నుంచి ఏరేసి నేను వెనక్కి ఇస్తాను. వెనక డోర్లోనే సర్దుకుంటారు వాళ్ళు. బాగా సర్దుకొని అవి చెదరకుండా క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ రొయ్యలు ఇవన్నీ కూడా నార్మల్గా కర్రీకి పట్టుకెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎక్కువ రాలేదు కాబట్టి. తక్కువగా వస్తే ఏవైనా కర్రీకి వెళ్ళిపోతాయి. అది ఎంత విలువైన చేప అయినా సరే, ఎంత విలువైన రొయ్యలైనా సరే. ఓకేనా, ఇదే పీత టేస్ట్గా ఉంటుంది మంచిగా వండుకుంటే. మరొక 15 నిమిషాలలో మా ఊరైతే మేము వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.